హాయ్ అమ్మా, నమస్తే. నేను మిలత రిలాక్స్ అకాడమీ రన్ చేస్తున్నాను. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, అక్క మేము పార్లర్ నేర్చుకోవాలనుకుంటున్నాము, మీ దగ్గరికి రావచ్చా అని చెప్పి. ఆల్వేస్ వెల్కమ్ అమ్మ, ఎవరైనా రావచ్చు. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. దీంతో ఏజ్తో, క్వాలిఫికేషన్తో, దీంతో సంబంధం లేదు. ఓకే, సో ఎంత ఏజ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు, స్టూడెంట్స్ ఆల్సో. సో దీంట్లో ఫీజు ఎలా ఉంటుంది అక్క, కోర్స్ ఏముంటుంది అని చెప్పి సో నన్ను క్వశ్చన్స్ చేశారు కదా. సో ఒకసారి మీరు పార్లర్కి రండి అమ్మ. పార్లర్కి వస్తే నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అంటే బయట వాళ్ళకి మన కంపారిజన్ ఏంటి, బయట వాళ్ళకన్నా ది బెస్ట్ మా సర్వీస్ మనం ఏమి ఇస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కదా మనకు కావాల్సింది. సో ఫీజు అంటే ఈరోజు 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, సో ఏదో ఒకటి మీరు ఒకసారి డైరెక్ట్గా వస్తే ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఇక్కడికి రండి, నా దగ్గరికి రండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంట్లో కూర్చొని ప్లీజ్ నాకు చాట్స్ అవి చేయొద్దమ్మా, ఎందుకంటే రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కువగా ఫీల్ అవుతారు. ఇస్తే మళ్ళీ ఇంకా నెక్స్ట్ వెళ్తుంది కాబట్టి ఒకసారి రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు కదా. సో దానికన్నా ఒక్కసారి మీకు టైం మార్కెట్కి అలా వస్తారు కదా, లేకపోతే పిల్లలు స్కూల్లో వదలడానికి సంథింగ్ ఏదో ఒక టైంలో వస్తారు కదా, ఒకసారి డైరెక్ట్గా నా దగ్గరికి రండి. వచ్చేసి మీకు కావాల్సిన, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, అండ్ ప్రొఫెషన్గా ఉంటుంది. మీరు ఏ కాన్సెప్ట్లో నేర్చుకోవాలనుకుంటున్నారు, అంటే మీరు ఏదైనా పార్లర్ రన్ చేయాలనుకుంటున్నారా, మంచి ప్రొఫెషన్ అంటే వచ్చేసి బయట షాప్ పెట్టి చేయాలనుకుంటున్నారా, లేదా ఇంట్లో ఉండి చిన్నగా చేసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే మీ పర్సనల్ వర్క్ అయితే సరిపోతుందా, మీ ఇంటెన్షన్ ఇదేదో ఉందో నాకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తగ్గట్టుగా మీరు ఎంత బడ్జెట్ అయితే పెట్టగలుగుతారో నాకు అది కూడా చెప్పండి. అక్కడ మేము ఇంతలో నేర్చుకుంటాము, ఇంతలో అవుతుందా అవ్వదా, సో దానికి తగినట్టుగా నేను మీకు గైడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ థింగ్ ఇది. అంటే నెక్స్ట్ ఏంటంటే అమ్మా, బయట వాళ్ళకి మనకి తేడా ఏంటంటే చాలా డిఫరెన్స్ ఉందమ్మా, చాలా డిఫరెన్స్ ఉంది బయట వాళ్ళకి మనకు. సో బయట వాళ్ళకి సంగతి అంతా మీకు ఆల్మోస్ట్ తెలుసు. అంటే ఒక పార్లర్కి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఎలా చేస్తారో అలా వర్క్ అయిపోయింది, వాళ్ళ కస్టమర్ అడిగారు ఫేషియల్, ఐబ్రోస్, వ్యాక్సింగ్, సో వేరే ఏదో చేస్తారు, అయిపోయింది, మా వర్క్ డబ్బులు తీసుకున్నారు, పంపించేస్తారు. సో మనది ఎలా కాదమ్మా, కస్టమర్తో డీప్గా క్లోజ్ అప్ అయిపోతాం అనమాట. మనం 1 డేతోనే మన వర్క్ అయిపోదు డెఫినెట్గా. మళ్ళీ ఆఫ్టర్ 24 hours 3 days వరకు మనం డెఫినెట్గా వాళ్ళతో ఆన్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు చేయించుకున్నారు ఫేషియల్, వెళ్ళిపోయారు, బట్ దానికి ఏమైనా ప్రాబ్లమ్ అయిందా, స్కిన్ ఓకేనా, డ్రై అయిపోయిందా, ఏమైనా పింపుల్స్ వచ్చినాయా అంటే ఇంతవరకు రాలేదు ఎవరికి. బట్ మనము వాళ్ళతో కనెక్ట్ అయితే ఏంటంటే వాళ్ళకి గుడ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇలాంటివి చిన్న టిప్స్ అన్నది మన దగ్గర నుంచి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళు చేసే ఫేషియల్స్ డెఫినెట్గా అందరికీ తెలుసు. సో క్రీమ్స్ ఉంటాయి, అది పెడతారు, హ్యాండ్స్ చేసేస్తారు, ఫేషియల్ చేసేస్తారు, పంపిస్తారు, అయిపోతుంది కదా అక్కడ. నో అమ్మ, మన దగ్గర అలా కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అల్ట్రా ఫేషియల్స్ అంటే ఏంటి, చాలామందికి నాకు తెలిసి ఇక్కడ మన లోకల్ వాళ్ళకి, బయట వాళ్ళకి కాదు, మన లోకల్ వాళ్ళకి చాలామందికి O3 ఫేషియల్స్ అంటే ఏంటో తెలియదు అమ్మా. ఎందుకంటే కస్టమర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మేడం O3 ఫేషియల్స్ వేసుకుంటారా అని నేను సజెస్ట్ చేశాను. అంటే వాళ్ళ స్కిన్కి సెట్ అవుతుంది అని నాకు అనిపించింది. వాళ్ళు ఏంటంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, మాకు డబ్బులు వచ్చిందమ్మా, స్కిన్ అంతా సాగింగ్ అయిపోయింది, లూజ్ అయిపోయింది, టైట్ అవ్వాలంటే ఎట్లా అని చెప్పేసి పార్లర్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే ఓకే మేడం మేము చేసేస్తామని చెప్పేసి ఫేషియల్ చేస్తున్నారు. బట్ ఫేషియల్ చేస్తే స్కిన్ టైట్ అవుతుంది, సాగింగ్ పోతుంది, డబుల్ చిన్ పోతుంది అని వాళ్ళు చెప్తే మీరు ఎలా నమ్ముతారమ్మా, నాకు అది అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేషియల్ చేసేంత మాత్రాన మీరు ట్యాన్ పోతుంది, ఫేస్ పల్కీగా ఫేస్ అవుతుంది, అండ్ నెక్స్ట్ కొంచెం ఫేస్లో కనిపిస్తారేమో, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అన్నది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి రిజల్ట్ అకాడమీ వారి పార్లర్ రన్ చేసే వాళ్ళు ఇవ్వాలి కదా. సో డబుల్ చిన్ ఉన్న వాళ్ళకి ఫేషియల్ చేస్తే పోతుంది, జస్ట్ ఇలా అన్నంత మాత్రమే పోతుంది అని అంటే మీరు ఎలా నమ్ముతారు. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ మనీ. ఓకే, సో పైసా అన్నది చాలా విలువైందమ్మా, దాన్ని చాలా సెక్యూర్గా యూజ్ చేసుకోవాలి. సో అది అందరికీ తెలిసిన విషయం. ఆ కాన్సెప్ట్ నాది కాదు, ఓకే అది పక్కన పెట్టేస్తే. సో మన దగ్గర నేర్చుకుంటే ఏంటంటే ఎవ్రీథింగ్ అమ్మా. అల్ట్రా ఫేషియల్స్ అంటే ఏంటి, మన సరౌండింగ్స్లో అల్ట్రా ఫేషియల్స్ అంటే చాలామందికి తెలియదు, చేసేవాళ్ళు కూడా లేరు. సో మన దగ్గర అల్ట్రా ఫేషియల్స్ అంటే ఏంటి, మిషనరీతో ఉంటుంది. మిషనరీ కదా, మళ్ళీ అమ్మో ఏంటి ఇది కరెంటా, షాకింగ్గా, సో అలా డౌట్స్ ఉంటాయి. సో అలా ఏమి ఉండదమ్మా, ఏం ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. మంచి గ్లోయింగ్నెస్, స్కిన్ సాగింగ్ వాళ్ళకి, ఏజ్ పెరుగుతున్న వాళ్ళకి, కొంతమంది ఫీల్ అవుతారు, జాబర్స్ కొంతమంది ఉంటారు అట్లా.
పిగ్మెంటేషన్ వస్తుందని, బ్లాక్ పిగ్మెంటేషన్ వస్తుంది, పింపుల్స్ ఉన్నాయి, బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, సో అండ్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి కంప్లీట్ సొల్యూషన్ మన దగ్గర. సో బయట వాళ్ళకి మనకి అది తేడా. ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళు నేర్పిస్తున్నారు 6,000 7,000 సంథింగ్ ఎంతో చెప్తున్నారు మాకు. సో వాళ్ళ స్టేజ్ అదే కాబట్టి అంత తీసుకుంటున్నారు. అంటే నా స్టేజ్ హై కదా, నేను ఎక్కువ తీసుకుంటానంటే ఇట్ ఇస్ టోటలీ రాంగ్. మీకు కంప్లీట్గా కావాల్సిన గైడెన్స్ ఇస్తాను, దానికి రీజనబుల్ ఛార్జెస్లోనే నేను ఛార్జ్ చేస్తాను. ఓకే, అది కూడా మీరు ఒకసారి వచ్చిన తర్వాత మీకు ఓకే అని సాటిస్ఫైడ్గా అవుతానే మీరు జాయిన్ అవ్వచ్చు. లేదంటే సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మీరు నేర్చుకుంటానక్క అని నాకు కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు కాబట్టి మీ క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఈ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.